హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ టమాటోలతోటి కూర చేయబోతున్నాము. దీనిలోకి 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేస్తాం. ఈ పూట మన నాగగూడ షాప్లో కూరగాయలు తెచ్చేసాం. వాడు ఏంటంటే షాప్ పెట్టేశారు. మన గోపి వెజిటబుల్ మార్కెట్ పెడుతున్నాం పెద్దమ్మ అని చెప్పాడు. వీళ్ళు వచ్చాము ఓపెనింగ్కి. వెళ్ళి ఈ టమాటోలు పచ్చిమిర్చి తెచ్చాము. మీ అందరూ కూడా వెళ్ళండి. నాగంటే పాలనాగు, వెంకటేశ్వరమ్మ, మళ్ళీ గోపి అన్నమాట, సూజిని, వీళ్ళ నలుగురు ఫ్యామిలీ. అది మా మేనత్త, పెద్ద అత్తాయి పిల్లలు వీళ్ళు. అయితే వాళ్ళు ఈ మార్కెట్ పెట్టారు కదా, అద్దంపాలెంలో ఉన్న వాళ్ళందరూ, మరి ఇంకా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కొనుక్కోండి. నేనైతే ఇప్పుడు ఈ కూర చేయబోతున్నాను. మనం కుక్కర్ పెట్టిన తర్వాత కూరగాయలు కట్ చేస్తాం కదా, అది మీకు తెలుసుగా మన విద్య. మా ఊర్లో అయితే కొత్తిమీర దొరకదు అనేదాన్ని కదా. ఇంకా మాకు ప్రాబ్లం లేదు, కొత్తిమీర చాలా ఫ్రెష్ది. కానీ ఇంత సమ్మర్లో అవడానా ఇది వెంటనే నేను కేర్ తీసుకోలేదండి. వచ్చి ఏదేదో పనులు చేసుకుంటూ దీన్ని అశ్రద్ధ చేశాను. ఇంకా ఇది కొంచెం మరి ఇదేమన్నా వర్ష ఋతువా, అది ఆగడానికి, అందుకోసం కొంచెం వాటర్లో వేస్తా. అయితే వీళ్ళు షాప్ ఎక్కడ పెట్టారో నేను చెప్పలేదు కదా. మన రజితమ్మ అత్తాయి గోడౌన్ తీసుకున్నారు, దానిలో షాప్ పెట్టేశారు. ఈ కూరగాయల షాపు ఈరోజే స్టార్టింగ్. బాగున్నాయి కూరగాయలు, మీ అందరూ కూడా వెళ్ళి తెచ్చుకోండి, ఓకేనా. అదండి ఈరోజు ఏంటంటే ఒక ప్రత్యేకత. మా ఇంట్లో సోను మోను అనే ఒక ఛానల్ బాబు అనమాట, అక్కడ గీతికా ఫ్రైడ్లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫాదర్ పేరు మర్చిపోయాను. వీడు బుడ్డి బాబు, తన పేరు రెహమాన్ ఏం చెప్పాడంటే నాకు, చిన్ని బాబు నన్ను ఆంటీ అంటాడు, నన్ను బామ్మ అనాలి అసలు లెక్క ప్రకారం, అంత చిన్నాడు. ఆంటీ మీరు మైక్ తీసుకోండి ఆంటీ అంటాడు. రెహమాన్, ఈరోజు మైక్ తోటే నేను మాట్లాడుతున్నాను, మైక్ ఉంది మన దగ్గర, నాకు నా మాటలు వినపట్టలేదని రెహమాను, లలిత వీళ్ళందరూ గొడవ చేస్తున్నారుగా, మాటలు చిన్నగా ఉన్నాయని. లక్ష్మి, నెల్లూరు సిస్టర్, నేను కూడా మైక్ తీసేసుకున్నాను, మాటలు చూడండి ఓ సణిగినట్టు కాకుండా వినపడవచ్చు అనుకుంటున్నా. ఇదే కదా నేను కూడా ఫస్ట్ టైం మైక్ వాడటం, నేను కూడా చూసుకునే చెప్పగలుగుతాను ఏమాత్రం మైక్ పనిచేసింది అన్నది. అదండి, ఇంకా నేను టమాటోలు ఇలాగే కోస్తానుగా, మీకు తెలుసు కదా. ఇంకా ఏంటంటే మైక్ తర్వాత చూపిస్తాను. నేను ఓ ప్రక్కన వంట చేసుకుంటూ ఇంకో ప్రక్కన మైక్ చూపించే అంత టాలెంట్ నా దగ్గర లేదండి. అంటే నేను కూడా కనపడాలి కదా, అలా సెట్ చేసుకోవడానికి నా కిచెను అలా అవకాశంగా లేదు. మరి అందుకోసం ఇలాగే చేస్తున్నాను. అమ్మమ్మమ్మమ్మ, నల్లగా ఉందేంటి? ఒక్కోసారి పచ్చిమిర్చిలో మహాభయంకరమైన శత్రువులు ఉంటాయి. ఈ శత్రువు కాదు కానీ ముదిరింది కానీ ఏంటో, ఎందుకు వచ్చిన బాధ అవతల పడేద్దాం, ఓకేనా. అది మనం గెస్ట్ చేయం కదా పచ్చిమిర్చిలో పురుగులు ఉంటాయని, కానీ పచ్చిమిర్చిలో కూడా ఈ మధ్యకాలంలో తెల్లటి పురుగు పడుతుందండి. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కరివేపాకు వేయాలి బాగానే ఈ కూరలో. ఇంకా ఉల్లిపాయలు ఇవి లేకపోయినప్పటికీ ఇదిగో చూడండి, కరివేపాకు ఒక 2-3 రెబ్బలు వేద్దాం అనుకుంటున్నాను. కడిగి ఉంచుకున్న కరివేపాకు ఇది. టమాటో కూరకు కూడా ఇంత చోద్యమా అనుకోవద్దు, ఏంటో ఎవరు కుదిరినట్టు వాళ్ళు వండుకుంటాం. ఇది బ్యాచిలర్స్ కూర అండి, చక్కగా బ్యాచిలర్స్ ఈ సిస్టమ్ ఫాలో అయ్యి ఈ కూర వండుకు చూడండి. ఆహా, ఓహో, ఎంత బాగుందో ఈ కూర అనేలా ఉంటుంది. ఇంకా దీనిలోకి ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే కొన్ని టమాటోలే ఉన్నాయి అందుకోసం. అయినా ఊరుకోదు కదా చెయ్యి, అదేదో కానీ అన్నట్టు కొసరు వెయ్యి అని ఆయిల్ కొసరు.
ఆయిల్ కొసర వేసుకున్న వాళ్ళు జాగ్రత్త అని చెప్తున్నారు. అయినా ఓకే, అయిపోయింది. ఆయిల్ని జాగ్రత్తగా వాడండి, తక్కువ వాడండి, మీ ఆరోగ్యానికి మేలు చేసుకోండి అని సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా. అది ఫాలో అవుదాం మెల్లమెల్లగా. ఒక్కసారే దూకేయాలంటే దూకేయలేం కదా. మెల్లగా చిన్న చిన్నగా ఆయిల్ తగ్గించడం ప్రయత్నం చేసేద్దాం. ఇదిలా పల్లెటూరు వాళ్ళం కదండి, ఇలాగే వండుకుంటాం మరి మేము కూరలు. రెహమాన్, షయాన్, సోను మోను ఛానల్. ఇలా అమ్మ పేరు గుర్తు రావట్లేదు, అమ్మ భలే మంచి పేరు. ఇంకా అంతే, ఇంకా నేనేం చేయలేను, రేపు చెప్తా. తన పేరు మంచి పేరు, ఒక మంచి సంగీత పరికరం పేరు అనమాట. ఏంటి గుర్తు రావట్లేదు. షహనాజ్, గుర్తొచ్చేసింది షహనాజ్. అయితే వీళ్ళ ఛానల్, వీళ్ళ ఫాదర్ పేరు మర్చిపోయా మళ్ళీ నేను. ఏంటో తన పేరు తెలియలేదు, గుర్తులేదు. అయితే మన తాలింపు కాలింది, ఇంకా ఇవి వేసైపోతున్న ముక్కలు. ఇంకా కొంచెం ఉప్పు వేయడం, కుక్కర్ మూత పెట్టేయడం. ఇంకా సాల్ట్ వేసాం కదా, ఇది మూత పెట్టేసి వెయిట్ పెట్టేసేద్దాం. పెట్టడం ఎంత ప్రళయం చేస్తున్నావు ఈ పూట. అయితే ఇంకా దీనికి వెయిట్ పెట్టేసి ఒక కూత రాగానే సిమ్లో పెట్టేయడం. కూత వచ్చేస్తుంది, ఈ మూత భరించలేరా. ఇంకా ఈ మూతలన్నీ లేకుండా ఆ స్టీమ్ పోగానే తీసేసాను కుక్కర్ మూత. ఇంకా ఒకసారి ఇది వెలిగించేసి కాస్త కారం వేయడం, ఎగరబెట్టి తీసేయడం అండి, అంతే. టమాటో కూర అంటే ఎంతో ఈజీ అండి. మన వారు అంటారు కదా 5 నిమిషాల్లో టమాటో మగ్గిద్దని. దాదాపుగా కుక్కర్లో అయితే ఇంకొంచెం టేస్ట్ చాలా పెరుగుతుందన్నమాట. అందుకోసం నేను ఇలా కుక్కర్లో పెడతాను. దీన్ని ఒకసారి మెదిపేద్దామా. ఇంకా మెదిపేస్తున్నాను. ఏదైనా టమాటో ముక్కలు అలాగే ఉంటే తీసి మన మొహం వేస్తారు, పళ్ళని చుట్టుకోతా ఉంటారు. అలా కాకుండా దీన్ని గట్టిగా మెదిపేసి చక్కగా ఒక చట్నీలాగా అంటికి చేస్తే కానీ అప్పుడు ఎలా తీసేస్తారో చూద్దాం. ఇదైతే పూర్తిగా పేస్ట్ లాగా మెదిపేస్తాను కదా. ఇది ఇంకా మెదగటానికి అంటే ఎగరడానికి ఒక 5 నిమిషాలన్నా ఎగిరితే కూర చాలా బాగుంటుందండి. ఏంటి 8 నిమిషాలు కూర అయిపోయింది. మా కోకిలమ్మ చూడండి అక్కడ ఉండి అరుస్తుంది, కిచెన్లో కూడా వినిపిస్తుంది. కోకిలకు అన్నది అని. మన కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర చపాతీలో కూడా చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా నెంబర్ 1గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, భలే రుచిగా ఉంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.